మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. గురుగారు, దానం చేసిన పుణ్యం ఏదైతే ఉందో అది నిజంగా మన జీవితంలోకి తిరిగి వస్తుందంటారా? దానం చేసిన పుణ్యం తిరిగి వస్తుందా లేదా? మీరు ₹1,00,00,000 బ్యాంకులో పెట్టారనుకోండి, 4% ఇంట్రెస్ట్ అంటే ఎంత? ₹1,00,00,000కి 4% ఇంట్రెస్ట్ ఎంత? 4 లక్షలు. అంటే ₹1,00,00,000 బ్యాంకులో పెడితే 4 లక్షలు మీకు ఒక సంవత్సరానికి ఇస్తారు. మీరు 4 లక్షలు ఏమైనా చేసుకోండి. ఇది బేసిక్ కామన్ సెన్స్. ఏంటి? మీరు ₹1,00,00,000 బ్యాంక్ ఇచ్చారు, ఏం ఇవ్వలేదు, పెట్టారు. మీకు బ్యాంక్ 4% హెల్ప్ చేస్తుంది. బ్యాంకే చేస్తున్నప్పుడు దేవుడు మీకు సాయం చేయడా? బేసిక్. ఇప్పుడు శ్రీరామచంద్రుడు ఒక్క కోతికి ప్రాణపాయ స్థితిలో ఉన్నప్పుడు సాయం చేసి ఆ ప్రాణపాయ స్థితి నుంచి కాపాడతాడు, లేకపోతే కోతి చచ్చిపోయేది. ఒక ప్రాణం కాపాడాడు. ఆ అవకాశం చాలా అరుదుగా వస్తుంది. మనం మామూలుగా ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు తప్పించుకొని పారిపోతాం, అక్కడి నుంచి మనకి ఎందుకులే అనుకుంటాం. శ్రీరామచంద్రుడు అలా కాకుండా కోతిని కాపాడాడు. ఆ కాపాడి ఆ సహాయం చేసినట్టు కూడా గుర్తులేదు ఆయనకు, మర్చిపోయాడు, ఇంకా వెళ్ళిపోయాడు. తర్వాత కరెక్ట్ ఆయనకు అవసరం ఉన్నప్పుడు అదే కోతి, సేమ్ కోతి ఆంజనేయ స్వామి రూపంలో వచ్చి వాళ్ళ వానరసేనతో పాటు, ఏది ఒట్టి ఆంజనేయ స్వామి కాదు, ఆంజనేయ స్వామితో పాటు వానరసేన కూడా వచ్చింది. కోట్ల మంది కోతులు, ఆల్ ఫ్రమ్ కర్ణాటక, ఉడిపి, మొత్తం కర్ణాటక బ్యాచ్, ఆర్సిబి వాళ్ళు వచ్చి మన శ్రీరామచంద్రుడి కాపాడారు కష్టాల్లో ఉన్నప్పుడు. చిన్న ఎగ్జాంపుల్ ఇది చాలా మనం ఏమనుకుంటామంటే వాడికి సాయం చేస్తే నాకేమొస్తుందిరా, ₹10 రావు అనుకుంటాం. చాలా మందికి తెలీదు, ₹10 సాయం చేస్తే 10 లక్షల సాయం వస్తుంది. ఇంకోటి, అసలు సహాయం అంటే ఏంది? అసలు నీకు అవకాశం రావాలి కదా సాయం చేయడానికి, అవునా కాదా? నువ్వు ఇంట్లో కూర్చుంటే సాయం చేయగలుగుతావా? అడుగుతున్నా. నువ్వు బయటికి రావాలా, రోడ్డు మీదకి, మెట్రో ఎక్కాలా, బస్సు ఎక్కాలా, ఆటో ఎక్కాలా, బిర్లా మందిర్ పోవాలా, బిర్యానీ సెంటర్ పోవాలా, 10 చోట్లకి వెళ్తే ఒక్క చోట అవకాశం వస్తుంది సాయం చేసి. అందుకు ఆ ఒక్క సాయం నిన్ను కాపాడుతుందిరా నాయన. నువ్వు బయటికి వచ్చి నువ్వు సాయం చేయి. ఇంట్లో చాలా మంది కూర్చొని ఉండిపోతారు. చాలా మంది ఏం చేస్తారంటే దాని ఏమంటారు, యోగం ఉండదు ఉద్యోగం చేసేది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఉద్యోగం ఏమో రాదు. అలాంటి వాడిని కాపాడేది ఏంది? సహాయం. అలాంటప్పుడు ఇప్పుడు నీకు ఏమీ లేదబ్బా, నీ దగ్గర ₹1,00,000 కూడా లేవు, ఒక 10,000 కూడా లేవు. అప్పుడు నీకు ఎవరు నేను కాపాడేది? నీ సహాయమే. అప్పుడు నువ్వు బయటకు వచ్చి నీ సహాయం చేయి, ఏదో రకంగా 10 మందికి సాయం చేయి. ఆ సహాయం నిన్ను నుంచోబెడుతుంది. రేపు నువ్వు ఎవరికి సాయం చేయకుండా, వ్యాపారానికి డబ్బులు లేక, జాబ్ రాక ఉండిపోతే ఎట్లా? నీ పెట్టుబడి సాయం అవ్వాలి. వెతుకు, సహాయం ఎక్కడ చేయగలని వెతుకు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, గుడిలో అన్నదానం చేస్తారా? అన్నదానం చేసి కూర్చొని తినడం చాలా ఈజీ, కానీ అందరికి వడ్డించేవాడు ఉంటాడు చూడండి, వాడు చాలా గొప్పవాడండి. వడ్డించాలి. అన్నదానం చేసేటప్పుడు ఎవడైతే అన్నదానం చేస్తున్నాడు వాడికంటే ఎక్కువ వడ్డించేవాడికి పుణ్యం. వీ హ్యావ్ టు వర్క్. గుడిలో ఆ మెట్లు క్లీన్ చేయడము, గుడి ప్రాంగణాలు క్లీన్ చేయడము, ఏమైనా గుడిలో అవసరం ఉంటే, గుడిలో అని కాదు, ఎవరికైనా ఏదైనా అవసరం ఉండొచ్చు. ఒక బిచ్చపడకు ఒక షర్టు కావాలి, ఒక షర్టు వాడికి ఇవ్వచ్చు కదా. ఆడొక షర్ట్ అడిగాడు, నువ్వు ఒక షర్ట్ ఇవ్వలేవా? వాడి దగ్గర 100 షర్ట్లు ఉన్నాయి, నువ్వు ఇస్తే ఏంటి ఇవ్వకపోతే? అసలు షర్ట్లు లేనివాడికి షర్ట్ ఇవ్వాలి. మీరేమన్నారు? మనం సహాయం చేస్తే మళ్ళీ తిరిగి వస్తుందా అంటే, ఎవరికి సాయం చేయాలి అనేది కూడా ఇంపార్టెంట్. వాడికి 1,00,000 షర్ట్లు ఉన్నాయి, 1000 షర్ట్లు ఉంటే వాడికి షర్ట్ ఇస్తే ఏంది?
అసలు షర్ట్ లేనివాడికి, బ్లాంకెట్ లేనివాడికి, గజగజ చలిలో వణికేవాడికి షర్ట్ ఇస్తేనే కదా. యూ హ్యావ్ టు ఐడెంటిఫై. హెల్ప్ చేయాలన్న కూడా సిచ్యువేషన్ నువ్వు తెచ్చుకోవాలి, ముందు వెతకాలి. సో బేసిక్గా ఇంకోటి, సహాయం చేయడం అంటే ఒక వస్తువు ఇవ్వడం కూడా కాదు, మాట కూడా సాయమే తెలుసా. నేను మీతో ప్రేమగా మాట్లాడుతున్నానండి, అది కూడా ఒక సాయమే. ఇష్టం వచ్చినట్టు నోటుగా దురుసగా నువ్వెంత నీ బతికెంత అని ఒక మాట అనొచ్చు, కానీ అది అనకుండా మణి గారు ఎలా ఉన్నారు మీరు అని ఇది కూడా ఒక సాయమే కదా, మాట సాయం అనొచ్చు దాన్ని ఒక రకంగా. సో మాటతో కూడా మనం ప్రేమగా మాట్లాడినా కూడా చాలా పనులు అవుతాయి.